అందరికీ నమస్తే నుల్లా, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇక నా పేరు అయితే సృజన. ఇక గీయాలనైతే మీ ముందుకి ఈ వారం మొత్తంలో జరిగిన ముచ్చట్లని అయితే మీ ముందుకు పట్టుకొచ్చిన. అసలు ఈ వారంలో ఈ రాజకీయ ముచ్చట్లు ఏంటి, అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అన్న ముచ్చట్లయితే గీ పొద్దు మీ ముందర పెట్టేందుకు నేను వచ్చేసినుల్లా. ఇక ఏ ముచ్చట్లు ఉన్నాయో చూద్దామా. జంట నగరాల పొంట పెంట చేసే జాగైంది కదా మురుగునీళ్ళ మూసినది. కానీ ఇక ఇప్పటి సాంచి అట్లా కాదు కానీ అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సారు సీఎం సీట్ల కూర్చున్న కాడికెళ్ళి మూసీ నది మీదనే మనసు పెట్టిండు. గంగా, యమున, సరస్వతి లెక్కనే మూసీ పేర్లను గూఢంగా ఆడవిల్లలకు పెట్టుకునే మురిసిపోవాలనేది అనుముల సారు ఆలోచన. ఇక గందుకోసమే కంపైన నదిని సొంపు సోకులతోని ఇంపుగా చేసే శపథం పట్టిండు. పాకురు పట్టిన జాగకు జాతర చేసేటందుకు నష్కబోయబోతున్నాడు ముఖ్యమంత్రి సారు. ఒకప్పుడు కడుపు నిండా దూపదీసిన మూసి నది ఇయాల్టి దినానికి కడుక్కున కూడా పనికి రాకుండా వాడబడ్డది. ఇక గందుకే కొనాకరకు నీటి బొట్టును కూడా కష్కతోటి గీరి కడిగేటట్టు టెండర్లు పెట్టింది తెలంగాణ సర్కారు. మూసీ చుట్టూరా పార్కులు కట్టుడు, వరదలు రాకుండా గోడలు పెట్టుడు, మోరి నీళ్లను కొంతలో కొంత శుద్ధి చేసి జల్లెడబట్టుడు, అసొంటి ఎన్నో పనులకు కొబ్బరికాయ కొట్టబోతుంది కాంగ్రెస్ సర్కారు. ఇక దీనికోసం మూసి పునర్జీవన ప్రాజెక్టు షురూ చేసి పిచ్చి పొదల కాలువ గట్లను పర్యాటక జాగలుగా పేరుకెక్కియబోతున్నారు సంబంధిత అధికారులు. ఇదంతా అనుకున్నట్టు దేవుని దయతోటి ముంగడ పెడితే హైదరాబాద్ భవిష్యత్తుల ఇంకింత బంగారమైనట్టే అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. తెలంగాణ పోలీసార్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు ట్రెండ్ అవుతున్నది. మాజీ డీజీపీలకు, రిటైర్ అయిన ఐపీఎస్ అధికారులకు, ఇంకొందరు వీఐపీలకు బందోబస్తును బందుకు జరుపుకుంటా హుకుం జారీ చేసిర్రు. ఇక ఆటంకాలే లేవు, ఆగమయ్యే కాలమే కాదని అనవసరం లేని కాడ గన్మెన్లను, బుల్లెట్ ప్రూఫ్ బండ్లను, భద్రతా ఏర్పాట్లను బాజాప్తా బాదుకు జరుపుతాంది తెలంగాణ పోలీస్ శాఖ. ఇక మునుపున్నంత నక్సలిజం ఇయాల్టి దినాన కొనాకర్కు క్యాడర్ కూడా జాడ లేకుండా పోయింది కనుక ఇక మొత్తం 31 మంది రిటైర్ పోలీసుల వెనుక నిలబడే సెక్యూరిటీని వెనక్కు పిలిచింది రక్షణ డిపార్ట్మెంట్. ఇక ఈ ఆఫీసర్లల్లా మాజీ పోలీసు, ఇప్పటి బీఆర్ఎస్ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఉన్నాడు. అయితే 20 ఏండ్ల సాంచిన కావలున్న బుల్లెట్ ప్రూఫ్ బండిని పట్టుకోబోతారా అని కోర్టుకెక్కిండు ప్రవీణ్ సారు. మేం చెప్పేదాకా మీరు బుల్లెట్ ప్రూఫ్ బండి తెరువు పోయేదే లేదని పోలీసులకు కోర్టు సార్లు లెటర్ పంపిండ్రు. ఇంకో వారం అయినాకనే మళ్ళోసారి ఈ పంచాయతీ కూడా మాట్లాడని వాయిదా వేసింది. తెలంగాణ జర్నలిస్టుల మీద అయితే ఆంధ్ర పోలీసోళ్ళు, ఆంధ్ర నాయకులు కేసుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడతారు. ఇక మొన్న అయితే ప్రశ్న రావను, ఇక నిన్న కేవీఆర్ని అయితే ఆంధ్ర పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తోలుకపోయారు. ఇక ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మీదనైతే పోలీసులు అయితే మస్తుగా ఇరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడిండని ఆరోపణలు చేసి మచిలీపట్నం పోలీసులు ఇప్పుడైతే కేసు పెట్టిళ్ళు. ఇక ఒక కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిండో లేదో ఇంకో కేసులో మళ్ళీ పోలీసులు పట్టుకొని ఇనగుదురు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోయి విచారణ చేపట్టిళ్ళు. ఇక మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ ఉడుముల బుజ్జి ఇచ్చిన కేసు మేరకు ఇక కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిండు. ఇక ఆ కేసు సంబంధించి శుక్రవారం అయితే ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇక ఇదే విషయం మీద జూలై 1వ తేదీన పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సర్పవరం పోలీసులు ఇంకో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసిళ్ళు. ఇక ఇక్కడ కూడా బెయిల్ వచ్చిందో లేదో కానీ మళ్ళీ వెంటనే కృష్ణా జిల్లా పోలీసులు కూడా కొత్త కేసులా తీసుకుపోయి జైలు వేసిండ్రు. ఇక ఇప్పుడు ఇనగోదరు పోలీస్ స్టేషన్ల విచారణ అయితే నడుస్తుంది. ఇక జోసెఫ్ రావణ్ను స్టేషన్కు తీసుకురాగానే ఎట్లాంటి గొడవలు రాకుండానైతే పోలీసులు గట్టిగానే బందోబస్తు చేసిళ్ళు. ఇక గేట్లన్నీ మూసేసి మళ్ళీ ఏమైనా పెద్ద గొడవలు జరుగుతాయేమో అనేసి అయితే మస్తుగా బందోబస్తు అయితే పెట్టిళ్ళు. కానీ తెలంగాణ జర్నలిస్టులను ఎందుకు ఇట్లా బయటికి రాకుండా చేస్తున్నారో అర్థమైతలేదు.
కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఇంకా తగ్గలేదని కొంతమంది అయితే మస్తుగా విమర్శిస్తారు. కేసులు పెడితే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి, కానీ గిట్లా పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీలు ఇచ్చుడు, మళ్ళా పవన్ కళ్యాణ్ ఎదిరించి మాట్లాడితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నలు అయితే ఇప్పుడైతే బయటకు వస్తాయి. ఇక మరోపక్క కేవీఆర్ ని కూడా ఆంధ్ర పోలీసులు మధ్యరాత్రి 12 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిళ్ళు. తెలంగాణకి ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుడేంది, రేవంత్ సార్ ఏం చేస్తాండు, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు మస్తుగా వినిపిస్తాయి. అంటే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర నాయకులకు సపోర్ట్ చేస్తున్నాడా అనే మాటలు కూడా మస్తుగా వినిపిస్తాయి. మరి ఈ కథ ఎటు దారి తీస్తుందో చూడాలి. ఓవైపు చర్చకు రమ్మని కాంగ్రెస్ నాయకులే చెప్తారు, ఇక మల్లో దిక్కు పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తారు. ఇక తెలంగాణ రాజకీయాలల్లా గురుకుల టెండర్లల్లా అవినీతి జరిగిందనేసి బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపణలు చేసిళ్ళు. ఇక ఈ విషయం మీద బహిరంగంగా చర్చకు మేం రెడీ అంటే మేం రెడీ అనుకుంటా అధికార పార్టీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరైతే సవాళ్లు మస్తుగా ఇసురుకున్నారు. ఇక గన్పాట్ దగ్గరికి చర్చకు పోయేటందుకు తెలంగాణ నాయకులు అయితే తెలంగాణ భవన్ నుంచి అయితే బయలుదేరిళ్ళు. ఇక గిట్ల బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని అయితే ఇక స్టేషన్ కు తోలుకపోయేవాళ్ళు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య మస్తుగా లొల్లి జరిగింది. ఇక మరో పక్కనైతే గన్ పార్క్ దగ్గరనైతే కాంగ్రెస్ మంత్రులు అయితే చర్చకు సిద్ధంగా ఉన్నాం రండి అనేసి చెప్పిళ్ళు. ఇక గురుకులాల నిర్వహణ, టెండర్ల నిర్వహణల అవినీతి ఆరోపణలపై అయితే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మస్తుగా నడుస్తుంది. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వస్తా, టైం చెప్పంటే 4 గంటగా 5ంటికి నేను వస్తా. జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి. ఇక ఈ క్రమంగానే ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నారు. ఇక ముందైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ నిర్వహిద్దామని అనుకున్నారు. అయితే మంత్రులే గన్పార్క్ దగ్గరికి రమ్మని పిలిచిళ్ళు. అందుకే వాళ్ళు చెప్పిన ప్లేస్లకే పోతానము, అయినా కూడా పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ నాయకులే ఎందుకు అడ్డుకుంటారో అర్థం కాలేదనేసి బీఆర్ఎస్ నాయకులు అయితే మస్తుగా ఆరోపణలు చేస్తారు. అంటే చర్చకు రమ్మని పిలిచేది కాంగ్రెస్ నాయకులే, అరెస్ట్ చేపించేది కాంగ్రెస్ నాయకులే అని బీఆర్ఎస్ వర్గాలను అయితే మస్తుగా లొల్లి వినిపిస్తుంది. ఇక ఇంకో పక్కనైతే గురుకులాల టెండర్ల అవినీతి జరిగిందని అయితే రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్ పార్క్ దగ్గరకు అయితే వచ్చిళ్ళు. మరి వచ్చి ఈడ కూర్చున్న తర్వాత అటు హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేయించినట్టు, మరి కూర్చొని మాట్లాడతా అన్నప్పుడు కూర్చొని మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అనేసి అయితే బీఆర్ఎస్ నేతలు అయితే అడుగుతాండ్రు. మరి హరీష్ రావుని తీసుకుపోయి అయితే కొద్దిసేపు అయితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వదిలిపెట్టిళ్ళు. మరి ఈ చర్చ ఎక్కడికి దారి తీస్తుంది ఏంది అనేది ముందు చూడాలి.